ఉషా, నేను చెప్పినప్పుడే ఇంట్లో నుంచి పోయి ఉంటే నీ ప్రాణాలైనా దక్కేవే. కానీ ఇప్పుడు నీ చేతులారా నువ్వే నీ ప్రాణాలు తీసుకుంటున్నావు. నీకు ఎండ్ కార్డ్ ఫిక్స్. ఏంటండి, ఎందుకు టెన్షన్ పడుతున్నారు? టెన్షన్ ఏం కాదు, రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు కదా, కొంచెం నర్వస్గా ఉంది. నేను చెప్పాను కదా, మీరు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. నాకు ఆ నమ్మకం ఉంది. డియర్ పార్టిసిపెంట్స్, ప్రస్తుతం ఇక్కడ జరిగిన కబడ్డీ సెలక్షన్స్ నుంచి పార్టిసిపెంట్స్ అందరూ బెస్ట్ పర్ఫార్మెన్స్ చూపించిన అందరినీ టీమ్గా ఫామ్ చేసి వాళ్ళ పేర్లను మాత్రమే అనౌన్స్ చేస్తున్నాం. మిగిలిన వాళ్ళు ఈ సెలక్షన్స్లో సెలెక్ట్ కానట్టే లెక్క. ఫస్ట్ కంటెస్టెంట్ రవి, రామ్మోహన్, వినోద్, ఎస్, ఫైనల్గా చరణ్. ఎస్, ఏమండి, కంగ్రాచులేషన్స్ అండి. నేను చెప్పాను కదా, మీరు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారని. ఇప్పుడు సెలెక్ట్ అయిన ఈ టీం మెంబర్స్ అందరూ త్వరలో స్టేట్ వైజ్ కబడ్డీ టీంతో ఆడటం జరుగుతుంది. ఆ తర్వాత నేషనల్ పోటీలకి మా సంస్థ తరపున మేమే వాళ్ళని పంపిస్తాం. సో ఈ కాంపిటీషన్స్ ఎప్పుడు ఉంటాయి ఏంటి అనేది మీ మెయిల్స్కి పంపిస్తాం. డిస్పాచ్. ఏమండి, చూసారా, ఇప్పటికైనా నేను చెప్పింది జరుగుతుందని మీరు నమ్ముతారా? అవును, ఈ సెలక్షన్లో గెలవటం ఏంటి, నేను ఛాంపియన్ కూడా అవుతాను. ఎంత కష్టపడి ఇప్పుడు సెలెక్ట్ అయ్యానో గెలిచానో తెలుసా? మీరెందుకంత టెన్షన్ పడ్డారో నాకు తెలుసులేండి. సెలెక్ట్ అవడం కోసమే కదా. అవును, సెలెక్ట్ అయ్యి ఛాంపియన్ అవ్వాలనే కసితో. కానీ ఆ కసి ఎందుకు పుట్టింది? ఎందుకు పుట్టింది? మీరు కబడ్డీ ఛాంపియన్ అయితే మీరు చెప్పినట్టు నేను వినాలి కదా. అప్పుడు మీరు నన్ను ఏమైనా అనొచ్చు, ఏమైనా చెయ్యొచ్చు. అందుకోసమే కదా. నిజం చెప్పమంటావా? నేను ఈ కాంపిటీషన్స్లో గెలవాలనుకున్నది, కసితో ఆట ఆడింది. నేను ఛాంపియన్ అయితే నువ్వేదో నేను చెప్పినట్టు వింటావని కాదు. నాకు నిజంగా కబడ్డీ అంటే చాలా ఇష్టం. కానీ మా మమ్మీకి ఇష్టం లేదని చెప్పి నా ఈ కోరికను చంపేసుకున్నాను. ఒక విధంగా నీతో ఛాలెంజ్ చేసి వచ్చాను, కానీ నిజానికి నా ఓన్ ఇంట్రెస్ట్తోనే నేను వచ్చాను. ఏవండి, ప్రతి ఒక్కరిలోనూ టాలెంట్ ఉంటుందండి. కన్నవాళ్ళు పిల్లల్లో ఉన్న టాలెంట్ని కొంతమంది గుర్తించి అటువైపు ఎంకరేజ్ చేస్తారు. ఇంకొంతమంది వాళ్ళనుకున్న దారిలోనే తీసుకెళ్ళాలి అనుకుంటారు. అలాగే మీ అమ్మగారు కూడా అనుకున్నారు. మీరు కబడ్డీ అంటే వద్దు అన్నారు, తర్వాత మ్యూజిక్ అంటే వద్దు అన్నారు. ఆవిడ తప్పని నేను అనడం లేదు. ఆవిడ ఊహల ప్రకారం ఆవిడ ఆలోచించుకున్నారు అంతే. కానీ మనలో ఉన్న టాలెంట్ని ఒకరి కోసం చంపేసుకోకూడదు కదా. అలాగని అమ్మ మాట వినొద్దు అని నేను చెప్పట్లేదు. అమ్మ మాట వినాలి. ఆవిడికి తెలిస్తే ఆవిడే ఎంకరేజ్ చేస్తారు. తెలియనప్పుడు మన ఇష్టాల గురించి ఆవిడ్నే కన్విన్స్ చేసుకోవాలి. నువ్వు చెప్పింది కరెక్టే. ఆ రోజు నేను మ్యూజిక్ ఆల్బమ్స్ చేయడానికి కూడా ఓ విధంగా నువ్వే ఎంకరేజ్మెంట్ ఇచ్చావు. ఇప్పుడు కూడా నాకు చాలా ఇష్టమైన కబడ్డీ పోటీల్లో పార్టిసిపేట్ చేయడానికి కూడా నువ్వే ఎంకరేజ్మెంట్ ఇచ్చావు. అవునవును, అన్ని నేనే ఎంకరేజ్ చేస్తాను. మీరు మాత్రం నన్ను డిస్కరేజ్ చేస్తూనే ఉంటారు, నేనంటే ఇష్టం లేదు అని. ఇదిగో, నువ్వు దానికి దీనికి లింక్ పెట్టద్దు. కాస్త మెచ్చుకుంటే చాలు ఓ నెత్తికెక్కేద్దాం చూస్తూ ఉంటావు. పద వెళ్దాం.
కంగ్రాట్స్ భయ్యా. యాక్చువల్గా నువ్వు సెలెక్ట్ అవ్వవు అనుకున్నా, కానీ సెలెక్ట్ అయిపోయావు. కానీ ఈ స్టేట్ వైజ్ కాంపిటీషన్లో నువ్వు గెలవలేవు. ఎందుకంటే ఈ టీంలో నేనున్నానుగా, నిన్ను గెలవనివ్వను. ఏదో మీకు వార్నింగ్ ఇస్తే కాళ్ళు చేతులు విరిచేస్తానని చెప్పొద్దు. నేను మీకు వార్నింగ్ ఇవ్వట్లా, ఫ్యూచర్ చెప్తున్నా. నేను ఏంటి అనేది మీకు తెలియట్లేదు కదా. నెక్స్ట్ కాంపిటీషన్స్ జరిగినప్పుడు నేనేంటో చూపిస్తా. చూడు తమ్ముడు, మా ఆయన నేను సెలెక్ట్ అయినందుకు చాలా హ్యాపీ మూడ్లో ఉన్నాం. ఈ హ్యాపీ మూడ్లో నువ్వు ఇలా వచ్చి వార్నింగ్ ఇచ్చి డిస్టర్బ్ చేసావనుకో, హ్యాపీనెస్లో ఉన్నప్పుడు నిన్నెక్కువ కొట్టేస్తాను తెలుసా. నువ్వెవరివైనా ఎంత తోపైనా రేపు ఏదో చేస్తానన్నావు కదా, ఏదీ కాదు. అదెందుకో తెలుసా, అప్పుడు కూడా నేను ఆయన పక్కనే ఉంటా. నేనే ఉంటాను, అర్థమైందా? తప్పుకో. ఏంటండి ఇలా తోస్తే అలా పడిపోయాడు? ఇలా ఉంటే నాతో పెట్టుకుంటే ఏమవుతుందో చెప్పండి వాడికి. గ్యాస్ లీక్ చేసి ఉషాని కాఫీ పెట్టమంటే అది వచ్చి స్టవ్ వెలిగిస్తుంది, బ్లాస్ట్ అయిపోతుంది. వదిలే, గ్యాస్ సిలిండర్ పేలిందంటే దాంతోపాటు అందరం పోతాం.